హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మహిళలకు సంబంధించి బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి వాయిదా అయితే వేయడం జరిగిందండి. మరి ఏ పథకానికి సంబంధించి వాయిదా వేశారు, దానికి సంబంధించి వివరాలు ఏంటి, అదేవిధంగా ఆ పథకానికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలిజిబుల్ లిస్ట్ ఏంటి, తగిన రూల్స్ ఏంటి అన్న దానిపై ఒక వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అని తెలిస్తే కనుక మీకు షేర్ చేయండి, అలాగే ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏపీలో మనకు మహిళలకు సంబంధించి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి, విద్యా దీవెనకు సంబంధించి అయితే కూడా అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి అయితే వాయిదా వేశారండి. దాదాపుగా చూసుకున్నట్టయితే మనకు నవంబర్ 27వ తారీఖునైతే అమౌంట్ అనేది వేయాల్సి ఉండింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ చేస్తూ దాదాపుగా మనకు 5 సార్లు అయితే పోస్ట్పోన్ అయితే చేశారు. సో ఇప్పుడు పోస్ట్పోన్ చేయడంతో 6వ సారి అయితే చెప్పడం జరిగిందండి. మరి దానికి సంబంధించిన వివరాలు అనేది చూసుకున్నట్టయితే ఎల్లుండి అకౌంట్లోకి అయితే డబ్బులు అనేది అయితే చెప్పడం జరిగిందండి. జగనన్న విద్యా దీవెన కింద జూలై నుంచి సెప్టెంబర్ వరకు త్రైమాసికం ఫీజుల సొమ్మునైతే డిసెంబర్ 29వ తారీఖున విడుదల చేస్తున్నట్టయితే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం మనకు అంటే ఈ అమౌంట్ కోసం చూసుకున్నట్టయితే, ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటిస్తున్నారు. సో ఫీజుల డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఈ యొక్క డబ్బులను చూసుకున్నట్టయితే వారం 10 రోజుల్లో కాలేజీలకు చెల్లించాలని అయితే ప్రభుత్వం అయితే కోరిందండి. 3 వారాల్లోగా కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే తదుపరి విడతలో ఇచ్చే నగదును నేరుగా కాలేజీలకే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఇక విద్యా దీవెనకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా తల్లుల ఖాతాలోకి అనేది అయితే అమౌంట్ అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో అమౌంట్ వేసిన 3 వారాల్లోగా మీరైతే కాలేజీకి చెల్లించాలని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరనేది చెల్లించకుండా ఉంటే కనుక ఫీజు కనుక నెక్స్ట్ విడత అంటే మనకు నెక్స్ట్ టైం విడత చూసుకున్నట్టయితే డైరెక్ట్గా కాలేజీకే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మనకు డిసెంబర్ 29వ తారీఖున అయితే విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఇదండి అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.